ఐ డోంట్ నో. ఏంది ఇది 5 రూపాయలు ఇస్తున్నావు? అంతే కదా మాట్లాడుకుంది, సంతోషంగా తీసుకోవయ్యా. నాంపల్లిని ఇంకా 3 ఈదులని చెప్పి బగర్ మీటర్ 5 రూపాయలు ఇస్తానని ఇప్పుడు ఊరు మొత్తం తిరిగి 5 రూపాయలు చేట్లా పెడితే ఏమర్థం? 3 వీధులే కదా మ్యాన్. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ వరకు ఒక వీధి, ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు ఒక వీధి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక వీధి. 3 వీధులు అయ్యాయా? దట్స్ ఆల్. అక్కడి ఇంకా దొరకొచ్చిన చూడు, అది నా తప్పు. నిన్ను గట్లనే దొరకపోతుంది. తీ పైసలు తీ. అరే సునో భాయ్, ఈ స్నో పౌడర్ అంతా వద్దు. ఆటోకి 30 రూపాయలు, గింత చెప్పులకి 10 రూపాయలు, అన్ని మొత్తం 40 రూపాయలు గిడ పెట్టు. పెడతావా లేదా? ఇప్పుడు చెప్పు ఎంత కావాలని. ఇదే 50 రూపాయలకి ఇట్లా లెక్క. మొగం కడగకూడదు. ఇటు సపడాలా? ఇందులో ఎవరు కిట్ట ఎవరు అప్పడాలు? సుశీల, సుగంధి, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? చూడు, ఇదేంటి? ఆటోలో కొట్టేసా. అబ్బా, నీకు ఇంకా దొంగబుద్ధి పోలేదన్నమాట. ఇదంతా జిమ్లకు పంపాలే. ఎవరది? హాయ్ తాత. సుగంధి ఢిల్లీ నుంచి వచ్చింది. రావే అమ్మారా, ఏంటి హఠాత్తుగా హైదరాబాద్ కి? 30 రోజులు ఇక్కడే ఉండిపోతున్నాను. హైదరాబాద్ ఇస్ వెరీ హాట్. ఒకటే చెమట. ఢిల్లీలో ఇప్పుడు ఎంత చలో తెలుసా? ఫ్యాన్ లేదా? అన్ని విప్పేసి హాయిగా పడుకుంటాను. అలాంటివే చేయకు తల్లి. మన ఇంట్లో ఫ్యాన్ లేదు, నేను వెళ్ళి ఓ విసురు గారు తీసుకొస్తాను. హాయ్ తాతాస్, ఎలా ఉంది? ఏమిటమ్మా చీకటైపోయింది? హలో, ఐ యామ్ పాప, కేపీ పాప. ఓ, ఐఎమ్ సుగంధి. నువ్వు సుశీలకి ఏమవుతావు? పిన్ని కూతుర్ని. పిన్ని కూతురిది కాదు, సవతిది. వెల్కమ్ టు హైదరాబాద్. ఫ్యానే కదా, కిట్టు ఇంట్లో మేడ మీద ఉంది, అప్ స్టేర్. కిట్టు అప్పుడు యా. पहली बार मिली है. ఎవరది? కాల్తీ పడుంటే ఏంటన్నా ఇది? గొప్ప కలాస్. ఎస్ఎల్సీ ఫెయిల్ అయ్యని ఎలా తెలుసుకుంటావు అన్నా? సూపర్. కర్మ కర్మ. కాళ్ళు ఫస్ట్ వీలే అమోఘం. పాపానికి ఇవన్నీ ఇష్టమా? సారీ. జరిగింది క్షమించండి. రావచ్చిందికి మణి, ఎవరా అమ్మాయి? సుశీల పిన్ని కూతురు, పేరు సుగంధి, మంచి ఢిల్లీ ఫిగర్. ఎడ్యుకేటెడ్ అండి, వెరీ నైస్. 30 రోజులు ఇక్కడే ఉంటుంది. ఇంకా నువ్వు 24 గంటలు ఆసనాలు వేస్తూనే ఉండొచ్చు. భాగ్యం, కాస్త అటు వెళ్ళి కూర్చో. కూర్చో. ఆ గిద్దలు చేతిలో తీసుకో. అక్కడి నుంచి ప్రారంభించు. ఏం చేస్తున్నా? వెయిట్ చూస్తున్నా. నేను చూస్తున్నాక నేను కొంచెం చూస్తా. నువ్వే చూసుకోలే. నిదానంగా. అరే ఏమిటి మణి అలా చూస్తున్నా? ముళ్ళు కనిపిస్తుందేమో అని చూస్తున్నా. నీకెందుకు ముళ్ళు కనిపించాలి? నీకు కనిపిస్తుంది అల్లే, నువ్వే చూసుకో. చూడు గట్టిగాను. అరే ఏమిటి మణి మళ్ళీ? అదే వెయిట్ 2 పక్కల సరిగ్గా ఉందని చూస్తున్నా. సరిగ్గానే ఉంది. సరిగ్గా ఉంటే సరే. థ్యాంక్స్. ఇటు ఎదురెండగా ఉంది, ముళ్ళు బాగా కనబడుతుందా? సరిగా పెట్టమ్మా, కాస్త జరిగి పెట్టు. బాగా కనబడుతుంది. లేవే లే. నలుగురు పని చేసే చోట ఏమిటి చెండాలో? పిన్నంతా పాడు చేసావు. ఇదిగో వెళ్ళవే, కిందకెళ్ళు. సుశీల, ఎందుకు అలా కోపడతావు? ఈ కాస్త పిండి వేసినందుకు ఇంత రాధంతమా? అది చిన్నపిల్లని పట్టుకుని. ఇది ఎప్పుడు ఇంతే. నేనేం చేసినా వేలెత్తి చూపెడుతుంది. ఢిల్లీలో కూడా ఒకటే సుత్తి. మిలిటరీలో ఉన్న మా నాన్న ప్రాణం తీసేస్తాడు. 3 గంటలకు లే, 8 గంటలకు పోతే 10 గంటలు పడుకోమని. అక్కడ మిషన్ లో ఉండి 30 రోజులు ఇక్కడ హాయిగా ఉందామని వస్తే ఇక్కడ కూడా అదే సుత్తి. వంగొద్దు, నించోవద్దు, ఒళ్ళంతా కప్పుకొని చెంగు దొప్పుకొని ప్రాణం తీసేస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు ఫ్రెండ్లీగా ఉండలేదు. నాకు జీవితం అంటేనే విసిగెత్తిపోతుంది. సుగంధి, ఇక మీద నువ్వు ఇంట్లో ఆడచ్చు, పాడచ్చు, నవ్వచ్చు, సంతోషంగా ఉండొచ్చు. నిన్నెవరు ఏమీ అనరు. అవును, ఆడచ్చు పాడచ్చు. కిట్టే చెప్పాడు, ఇలా పిండి డబ్బా తన్నచ్చు, నూనె మూకుల్లో దూకి డాన్స్ చేయొచ్చు, ఇంత పిండి తీసి ఈ జిడ్డు మొఖానికి రాయొచ్చు. అన్నా, ఆ పిల్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నేను అసలు కాకుండా కలుసా? ఓహో,
కాకింద తోలటం అంటే ఫ్లైట్ దోలినంత ఫీలింగా కదా పట్టుకోండి పట్టుకోండి పెట్టండి లేకుండా పౌలు అవుతాయి ఓడిపోతే పిండి మీసాలే పాపాయమ్మకి మీసం పెట్టండు ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన మార్పులిద్రోన దిల్ ఖుష్ దిల్ పతన్ చిన్ని పాప చుంచుంజంగ్ ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య. నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య కిట్టు ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పంపుతుందా? పంపుతుందా మావయ్య? నిన్ను పిలిచిపోయిన మధ్య లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మీసం పెడతావు. నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు? గోల్కొండ వెళ్ళాను. ఏం లేదు, ఎన్ని గారింటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నాంపల్లి స్టేషన్ లో చూశాను. స్టేషన్ దగ్గర? అవును, ప్యాంటు షర్టు టై వేసుకున్నారు. ప్యాంటు షర్టా? నేనా? హ్మ్. పిచ్చిదానా? ఇటు జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు ఇది నగ్మ అప్పడం, ఇజ్జుడు కుటుంబది ఎంతడ అప్పడం, ఇది చూసావా సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా నేను కనిపెట్టినప్పుడు? ఏంట్రా ఇది చిల్లులు గరిట్లాగా? నో, కంప్యూటర్ అడిగితే ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేయ కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరి అదే 7వ తరగతి పాస్ అని చెప్తే తినిపించుకోరంటే ఏంటని 7వ క్లాసులో లోపల అసలు డ్రైవర్ లేదు. పొరపాట్లు చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారు దేవుడు. ఇటు ఏమిటి? ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థమైన ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల జెంట్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్ సార్? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది. ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్ మణి పావయ్యా, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా? పాపాయమ్మతో ఆడుకుంటా. నువ్వు ఇలా పెంకితనంగా ఉండడం వల్లే సుశీల నేను ఎప్పుడు తిడుతుంది. గేమ్ మొదలు పెట్టాక పూర్తవాలిగా. ఇదే లాస్ట్ గేమ్. ఇక మీద నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్. రాను. ఏమిటి నువ్వు కూడా సుశీలా మాట్లాడుతున్నావు? మగాడు ఆడదాన్ని ముట్టుకుంటే ఏంటి తప్పు? చచ్చిపోతారా? నువ్వు ఢిల్లీకి వచ్చి చూడు, ఇదంతా సహజం. సర్వసాధారణంగా ఆడుకుంటాం. ఇప్పుడు నువ్వు ఆడకపోతే నీ మనసులో ఏదో తప్పుందని అర్థం. తప్పులేదు కదా? అయితే చేతులు